గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జయ గురుదేవ. స్టార్ట్ చేయండి. పాంచజన్యమను గీతామృతము శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము పురుషోత్తమ ప్రాప్తి యోగము. సర్వ ప్రాణులయందును స్థితమైన సనాతునడును నీనయ్యా, శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించునయ్యా. గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను. పంచ ఇంద్రియములతో జీవుడు మానసమునాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. జయ గురుదేవ. ఒకసారి ఫస్ట్ లైన్ చెప్పండి అమ్మా. ఏదో 7వ శ్లోకం. సర్వ ప్రాణులయందును స్థితమైన సనాతునడును నీనయ్యా. ఆ సనాతనుడను తూలేదు అక్కడ చూడుచున్నమ్మా. సనాతనుడను అంతే. సనాతనుడను నేను అంతే. ఓకే. జై శ్రీకృష్ణ అండి. స్టార్ట్ చేయండి. సర్వ ప్రాణులయందును స్థితమైన సనాతనుడను నేనయ్యా, శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించునయ్యా. గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను. పంచ ఇంద్రియములతో జీవుడు మానసమునాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. జయ గురుదేవండి. జయ గురుదేవండి. బాగా చెప్పారు. నెక్స్ట్. జై గురుదేవండి. జయ గురుదేవ్. సర్వ ప్రాణులయందును స్థితమైన సనాతనుడును నేనయ్యా. సనాతనుడను నేనయ్యా, శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించినయ్యా. గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను. పంచ ఇంద్రియములతో జీవుడు మానసమునాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. అంతే. 9 వరకు. సరే. జై గురుదేవ్. జై గురుదేవ్. జయ గురుదేవమ్మ. జై గురుదేవ్. స్టార్ట్ చేయండి. సర్వప్రాణులయందును స్థితమైన సనాతనుడును నేనయ్యా. స్థితమైన చిత్తమైన స్థితమైన స్థితమైన చిత్తమైన శీతమైన శీతమైన స్థితమైన స్థితమైన సర్వ ప్రాణుల యందును స్థితమైన సనాతనును నేనయ్యా. శబ్దాది విషయములచే
మానసము కలిగి మోహించునయ్యా గంధ నయ్యా మోహించునయ్యా గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చును పంచ ఇంద్రియములతో జీవుడు మానసమున ఆశ్రమించి మానసమును ఆశ్రయించి ఉందమ్మా చూడండి అక్కడ నాశ్రయించి అనాలి. మానసము నాశ్రయించి అంతేనండి. శబ్దాతి విషయములను అర్జున అనుభవించును జీవుడు. అంతేనండి. అంతేనమ్మా. అంతేనండి. జయ గురుదేవమ్మ. జయ గురుదేవ. సర్వ ప్రాణుల యందును స్థితమైన సనాతనుడను నేనయ్యా శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించునయ్యా గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను పంచ ఇంద్రియములతో జీవుడు మానసమునాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. బాగా చెప్పారు గురువు గారు. జాయిన్ అవ్వలేదు ఈరోజు. అమ్మ మీరు ఈ శ్లోకం చెప్పిన మళ్ళీ మనం 3 చెప్తాం కదా, చెప్పేసేయండి ఈలోగా. సరే. ఇలా మేము కూడా కొంచెం అవుతా ఉంటాం కదమ్మా. సరే అమ్మ. పాంచజన్యమను గీతామృతము శ్రీమద్ భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము పంచదశోధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. దేహమును విడుచునప్పుడు జీవుడు దేహమందున్నప్పుడు త్రిగుణాల భోగంబులు జీవుడు అనుభవించేటప్పుడు అజ్ఞానులు తెలియరు, జ్ఞానులు చక్కగా తెలియగలరు. జ్ఞానయోగులు ఆత్మను యత్నించి తనలోనే తెలియగలరు. అజ్ఞానులు దీనిని ఎంతగా యత్నించినా తెలియరు. జగతికి వెలుగునిచ్చే సూర్యుని తేజస్సు నేనేనయ్యా, చంద్రుని తేజస్సులో చల్లని వెన్నెలా నేనేనయ్యా. జయ గురుదేవ. దేహమును విడిచినప్పుడు జీవుడు దేహమందున్నప్పుడు త్రిగుణాల భోగంబులు జీవుడు అనుభవించేటప్పుడు
అజ్ఞానులు తెలియరు, జ్ఞానులు చక్కగా తెలియగలరు. జ్ఞానయోగులు ఆత్మను యత్నించి తనలోనే తెలియగలరు. అజ్ఞానులు దీనిని ఎంతగా యత్నించినా తెలియరు. యత్నించినా తెలియరు. నాకా యత్నిం కర్మ ఉంది. యత్తిం యత్తిం యత్నిం యత్- ఉమ్. యత్నించినా యత్నించినా ఉమ్. యత్నించినా తెలియరు. ఉమ్. అంతే. జగతికి వెలుగునిచ్చే సూర్యుని తేజస్సు నేనేనయ్యా. చంద్రుని తేజస్సులో చల్లని వెన్నెల నేనేనయ్యా. జయ గురుదేవండి. బాగా చెప్పారు. జయ గురుదేవ. అది దేహమును విడిచినప్పుడు జీవుడు దేహమందున్నప్పుడు త్రిగుణాల భోగంబులు జీవుడు అనుభవించేటప్పుడు అజ్ఞానులు తెలియరు, జ్ఞానులు చక్కగా తెలియగలరు. జ్ఞానయోగులు ఆత్మను యత్నించి తనలోనే తెలియగలరు. అజ్ఞానులు దీనిని ఎంతగా యత్నించినా తెలియరు. జగతికి వెలుగునిచ్చే సూర్యుని తేజస్సు నేనయ్యా. చంద్రుని తేజస్సులో చల్లని వెన్నెల నేనయ్యా. జయ శ్రీకృష్ణ. ఓకే. నెక్స్ట్ చెప్పండి. జై శ్రీకృష్ణ అండి. జయ శ్రీకృష్ణ. దేహమును విడిచినప్పుడు దేహమన్ జై శ్రీకృష్ణ అండి. చెప్పండి. జయ దేహమును శ్రీకృష్ణ అమ్మ చెప్పండి. ఒకసారి స్టూల్ చెప్పు. వాయిస్ కట్ అవుతుంది చిన్ని. అక్కడేనా? అసలు వాయిస్ వినిపించట్లేదు. హలో, మా వాయిస్ వినపడుతుందండి? నీది వినిపిస్తుంది కానీ తనది అసలు వినిపించట్లా. చిన్ని కట్ లెఫ్ట్ అయిపోయినట్టు. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి చెప్పు. ఒక్క నిమిషం. స్క్రీన్ మీద పెట్టే చూడండి. దేహమును విడిచినప్పుడు జీవుడు దేహమందున్నప్పుడు త్రిగుణాల భోగంబులు జీవుడు అనుభవించేటప్పుడు అజ్ఞానులు తెలియరు, జ్ఞానులు చక్కగా తెలియగలరు. జ్ఞానయోగులు ఆత్మను యత్నించి తనలోనే తెలియగలరు. అజ్ఞానులు దీనిని ఎంతగా యత్నించినా తెలియరు. జగతికి వెలుగునిచ్చే సూర్యుని తేజస్సు నేనేనయ్యా. చంద్రుని తేజస్సులో చల్లని
తెల్లని నీకు నెల నేనేనయ్యా. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ జై అండి. శ్రీకృష్ణ. ఫస్ట్ చెప్పి జై వినిపించినాయండి. శ్రీకృష్ణ చెప్పండి. లేదమ్మా వినిపించలేదు. సరే అమ్మ చెప్పండి. జై శ్రీకృష్ణ. ఆ, దేహమును జై విడిచినప్పుడు జీవుడు దేహమందున్నప్పుడు త్రిగుణాల భోగంబులు జీవుడు అనుభవించేటప్పుడు అజ్ఞానులు తెలియరు, జ్ఞానులు చక్కగా తెలియగలరు. జ్ఞానయోగులు ఆత్మను యత్నించి తనలోనే తెలియగలరు. అజ్ఞానులు దీనిని ఎంతగా యత్నించినా తెలియరు. జగతికి వెలుగునిచ్చే సూర్యుని తేజస్సు నేనయ్యా, చంద్రుని తేజస్సులో చల్లని వెన్నెల నేనయ్యా. జై శ్రీకృష్ణ. బాగా చెప్పారమ్మా. జై గురుదేవమ్మ. జై గురుదేవ్. స్టార్ట్ చేయండి. దేహమును విడిచినప్పుడు జీవుడు దేహమందున్నప్పుడు త్రిగుణాల భోగంబులు జీవుడు అనుభవించేటప్పుడు అజ్ఞానులు తెలియరు, జ్ఞానులు చక్కగా తెలియగలరు. జ్ఞానులు 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 అంతే. జ్ఞానులు చక్కగా తెలియగలరు. జ్ఞానయోగుల ఆత్మను యత్నించి తనలోనే తెలియగలరు. జ్ఞానులు అజ్ఞానులు దీనిని ఎంతగా యత్నించి తెలియరు. జగతికి యత్నించినా తెలియరు. అజ్ఞానులు దీనిని ఎంతగా యత్నించినా తెలియరు. జగతికి వెలుగునిచ్చే సూర్యుని వెలుగునిచ్చే జగతికి వెలుగునిచ్చే సూర్యుని తేజస్సు నేనయ్యా, చంద్రుని తేజస్సులో చల్లని వెన్నెల నేనయ్యా. అంతేనండి. బాగా చెప్పారు. జై. ఏం చేద్దామండి ఇప్పుడు? శ్లోకం నేర్పించే. చెప్పింది నిన్న చెప్తారా వరుసగా చెప్పింది. ఆ సోకలు కూడా ఉప్పులో చెప్తావు ఇంకమ్మా కనెక్ట్ చేసుకోవచ్చు. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తన్ తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. అంతేనమ్మా, 3 కదా. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం
తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. బాగా చెప్పారు. ఏమైనా తప్పులుంటే చెప్పండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम्. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ. చెప్పేసి జై శ్రీకృష్ణ అండి. ఓం శ్రీ ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ ते मे युक्ततमा मताः. त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम्. రెడీ వెళ్ళచ్చు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. గౌతమి చెప్తుంది. ఇక్కడ గౌతమి కొంచెం దూకి అది వస్తుంది కదా, ధ్రువం ధ్రువం బంగారం అక్క ధ్రువం అంతే. ధ్రువం. కూటస్థమచల ధ్రువం. ధ్రువం. కొంచెం అంటే వస్తుంది కదా, దాన్ని పొట్టలోంచి కొంచెం గాలిలోకి వదలాలి. అంతే, చాలా బాగా పాడా. థ్యాంక్స్ అక్క. అమ్మ నెక్స్ట్ చెప్పండి. పద్మ చిన్నమ్మ. చెప్తున్నాను. నాది స్టార్టింగ్, అది స్టార్టింగ్ చెప్తున్నారు కదా, అది లేదు, అది రాసుకుందాం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దాకా చెప్పారు కదా. వద్దు, అందులో స్క్రీన్ మీద ఉంది కదా, స్క్రీన్ మీద స్క్రీన్ మీద ఉంది కదా, స్క్రీన్ ఆన్ చేయి. శ్రీమత్ స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. శ్రీ పరమాత్మనే నమః. అంతే. శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. అథ స్క్రీన్ మీద కనబడుతుంది. అథ కదమ్మది, అథ అథ దావత్. అథ అత్త అంట చూడు. అథ అథ కదది, మధ్యలో తాత తాత
అంటాను చూడు, అందులో తాది. సరే మామూలుగా చెప్పేస్తున్నాను ప్రస్తుతానికి. రేపు చెప్పు. భక్తి యోగము అర్జున. రాత్రి కూడా అలా చెప్పు. ఇప్పుడు చెప్పు ఈ శ్లోకం చూసి. చూచదు తప్పుండే చెప్తాను. శ్రీరచనం చెప్తుంది. ఆగరా. అర్జును కనిపిస్తుంది కదా. అమ్మా శ్రీదేవిని కంటే కనిపిస్తుందమ్మా. మాకు కొళ్ళు రెండు కొళ్ళు ఎట్టుకుంటున్నాం కానీ కనిపించట్లేదమ్మా. జయ శ్రీకృష్ణమ్మ. జయ శ్రీకృష్ణ తల్లి. చెల్లమ్మ గారు ఏంటో మీటింగ్. లోకమే ఉంది కదరా. ఏది చిన్నమ్మ అమ్మా నేను చెప్పాను అతని నాకు 20 రూపాయలు. చెప్పండి చెప్పండి. మీరు ఈలోగా చదవండి అమ్మా. గురుదేవా ఏమనుకోకండి. అంగ చూడండి అయితే పెద్దగా చేశారు. ఒకళ్ళు చెప్పింది అమ్మా. మీరు చెప్పండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత ద్వాదశోధ్యాయ. ద్వాదశోధ్యాయః. ద్వాదశోధ్యాయః. విసర్గలు వచ్చినప్పుడు అన్నారు కదా. అలాగే ద్వాదశోధ్యాయః. ద్వాదశోధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుత్థాయే భక్తాస్వ పరుపాసతే. భక్తాస్త్వాం. భక్తాస్త్వాం. తావొత్తుంది వావొత్తుందమ్మ చూసుకో. ఏవం సతతయుత్థాయే భక్తాస్వాం పరుయుపాసతే. స్థాకి వావొత్తుకోండి. భక్తాస్వాం అమ్మా. వావొత్తుతోటే పలుకుతారు మీరు. తావొత్తు కూడా పలకాలి. భక్తాస్త్వాం. భక్తాస్త్వా పరుయుపాసతే. భక్తాస్త్వాం. పరుయుపాసతే. ఏషాక్షరమవ్యక్తం. ఏషాక్షరమవ్యక్తం. వాడద్దు. చాపెట్టాలి. చాప్యక్షర. చాప్యక్షర అంతేనమ్మా. ఇప్పుడు కలిపి చాప్యక్షర. ఏషాక్షరమవ్యక్తం. చాప్యక్షర అంటున్నారు. చాపెట్టండి అక్కడ. నిదానంగా చెప్పండి స్లోగా. ఏ చాప్యక్షర. ఏషాక్షర అంతేనమ్మా. చాప్యక్షర. 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 ఏమ్మా కొంచెం ఇంకా చెప్పాలి. ఏ సాప్యమా
ఒకసారి కట్టే చా పెట్టాలి అక్కడ చా పెడుతున్నారు. చాక బదులు చా పెడుతున్నారు. చా పెట్టండి. చా చాయనమ్మా చా పలకాలి అక్కడ. చా. కేశాక్షర. ఉమ్. ఒకసారి మళ్ళీ చెప్పు నువ్వు. కట్టెనమ్మా నేను చెప్పింది. ఏ చాప్యక్షర. ఏ షాప్ అక్షర. ఏ షాక్షర మవ్యర్థం తేజం కే యోగ విత్తమం. అంతేనమ్మా. తేషాంకే. తేషాంకే అంతేనమ్మా. అంతే. తేషాంకే యోగ విత్తమాహ. విత్త యోగ విత్తమహ. అంతే. మాహ మాకాకారం ఉంది. యోగ విత్తమాహ. యోగ విత్తమహ. ఉమ్. కొంచెం ఇంకా ప్రాక్టీస్ చేయాలమ్మా. చెయ్యాలి. పర్వాలేదు, అలాగే వస్తుంది. శ్రీ భగవాను వాచ చెప్పండి. శ్రీ భగవాను వాచ. అది కూడా చూడమ్మా. ఉప్పులేని ఉండేది కరెక్ట్గా చెప్పమ్మా. భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. మయోవేశ్య మనోవేమాన్. మయ్యావేశ్య మయ్యావేశ్య మనోయేమాన్. మనోవేమాన్. వే కాదండి, ఏ. ఏ కూడా ఏది పలుకుతుంది చూడమ్మాయి. యా మనోవేమాన్. వే పలుకుతున్నారు. ఏ ఏ మనోయేమాన్. మనోవేమాన్. లేదు, వే వచ్చేస్తుంది. పలుకుతుంటే వే వచ్చేస్తుంది. మనోవేమాన్. ఒకసారి మీరు నిదానంగా పలకండి, కంగారు పడద్దు. నేను ఎలా చెప్తున్నాను అలా చెప్పండి. మయ్యా వేశ్య మనోయేమాన్. అలా చెప్పండి. మనోవేమాన్. వే అంటున్నారండి. ఏ అనాలి. మనో ఏ చెప్తాను. మనోవేమాన్. మీరు వేయే పలుకుతున్నారు. అదే డౌట్ వచ్చింది. ఏ పలకట్లేదు. యా ఏ. యా యా. అందులో ఏ ఏ ఏ ఏ అది ఏ అదే పలకాలి. ఏ కదండి మనో ఏ అంతేనండి. ఇప్పుడు కష్టం. మనోవేమాన్. మళ్ళీ వే వచ్చేసింది. మయోవేశ మనో ఏ మోన్. మళ్ళీ వస్తుందండి. బాగా వస్తుందండి. ఇప్పుడు ఏ వచ్చింది కానీ ఎదర ఫస్ట్ మయ్యా వేశ్య. మయ్యావేశ్య మనో ఏ మోన్. అంతేనండి. అంతే. నిత్యయుత్థ ఉపాసతే. శ్రద్ధయే శ్రద్ధయే శ్రద్ధయా 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 పరియోపేతే. పరయో పేతాస్. పరయోపేతాస్. తేమే అమ్మ పేతాస్. 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 పేతాస్.
పేత పే పే పేతాస్ అంతే. పేతాస్ అంతేనమ్మ శ్రీదేవి. పరయోపేతాస్ అంతే అమ్మ అంతే. తేమే తేమే బాప అయ్యి ఒత్తులు ఉన్నాయి కదమ్మా, కొంచెం పలకాలి దీర్ఘాలు. తేమే తేమే యుత్తమం యుక్తమా యుత్తమం యుక్త యుక్త యుత్త తమా యుత్తమం యుక్తతమా యుత్తమా మతాహ మతః మతాహ మతః అంతే. మళ్ళీ చెప్తాను, మీద ఇక్కడి నుంచి కూతంత చెప్తాను. చెప్పండి. శ్రద్ధయా అమ్మా, శ్రద్ధయా 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 అమ్మ ఏమో చెప్పరాను. మరియు పీథాస్ తేమే. అమ్మా మళ్ళీ ఒకసారి శ్రద్ధయ్య కాడని చెప్పండి. శ్రద్ధయా మరియు శ్రద్ధయా 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 శ్రద్ధ అంటాం కదా మనం, అందులో శ్రద్ధయా శ్రద్ధయా ఆ మరియు పీథాస్ పరయో 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 పీథాస్ అంతే. శ్రద్ధయా శ్రద్ధయా పరయో పీథాస్ పీథాస్ తేమే తేమే యుత్తమం యుక్త తమా మతాహ. యుత్తమం యుక్త అక్షరాలు చూసి చదవండి చెయ్యి పెట్టుకొని. యుక్త తమా మతాహ. యుత్థ తమాం మతాస్ తమా తమా మతాహ మతాహ హిత్తయ యుత్థ తమా మతయు మతాహ 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 అంతే. మిమ్మల్ని అందరు ఇసుకించేస్తున్నానమ్మా. ఇసుకించడం ఏం లేదు, మాకు కూడా బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఏమే చెప్పండి, నెక్స్ట్ చెప్పండి. మూడోది చెప్పండి, స్లోగా చెప్పండి, అక్షరం అక్షరం చూసుకుంటూ చెప్పండి, కంగారు లేదు. ఫ్రెష్ అవ్వలేదండి, అది రేపు చెప్తారా? కొంచెం చెప్తాను ఒకసారేనండి. శరమణి శరమణి దేశ్య త్వక్షర మణిర్దేశ్యం మణిర్దేశ్యం అవ్యర్థం పర్యుపాసతే సర్వత్ర గమ చింత్యంచ మళ్ళీ ఇంకొకసారి చెప్పాము. చించం నాకి తావత్తుంది యావత్తుందండి. అవునండి. చింత్యంచ 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 నా పలకాలి. చింత్యంచ సించన అది తిరగట్లేదు. ఎలా చెప్పాలి ఇది? ఒకసారి ఉండండి, నా శోకంలో చూస్తాను. అది పెట్టారు తమ్ముడు గారు. చిన్న చిన్న ఒకసారి ఉండండి.
కూటస్థల చిన్న చిన్నంత యాంచ. నాకు లాస్ట్ చెప్తారు కానీ గురువు ఇంకొకరికి చెప్పండి. సర్వత్ర సర్వత్ర గమం. రేపటి గంట ప్రాక్టీస్ అమ్మానండి. శ్రీదేవి అవుతాండ్రా, నువ్వు కూడా చెప్పరా నాకు మధ్య మధ్యన ఫోన్ చేసి. సరే అమ్మా. సింప్సన్స్ సింప్సన్స్ సిమ్ సిన్ నాంస చింత్యంచ సిమ్ చింత్యంచ సింప్సన్స్ సింప్సన్స్ సి నా నా బాబు అలా పలకడం కష్టమే. ఇదే పలకలతో విడిగా పలకలే. అది ఎలా చెప్పండి ఏమా? చిన్ చిన్ ఎం చ ఎం సిమ్ ఎం స ఎన్ ఎన్ చ సిమ్ ఎం స చ చింత్యంచ. సిమ్ ఎం స ఎం కాదు ఎం కాదు చింత్యన్ త్యన్ అంటే తావస్తుంది కదా అక్కడ. సింసం బోర్డు రేపు ప్రాక్టీస్ చేద్దురులేండి. చేస్తాను. అవును ప్రాక్టీస్ చేద్దుగానే. సిమ్సమ్స్ అది మొత్తం మీద తమ్ముడు గారు పెట్టిన దాంట్లో అన్నాను. సిమ్సమ్స్ ఏదోగా సిమ్సమ్ సి ఇవి నాకు కూడా పలగాలి కదమ్మా. చింత్యానండి. చింత్యా సింసియా చింత్య సింతియా చింత్య సింసియా చింత్య సింసియా సింసియా చిన్ చిన్నేనండి. చిన్ చిన్ని 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 చిన్న చిన్ చిన్ చిన్ను చిన్ చిన్ యా ప్యా చిన్ యా చిన్ యా చిన్ ప్యా చిన్ చిన్ త్య చిన్ ప్యా తాకి ఆవత్తు. త్యాగంలో ఆగండి. త్యాగంలో త్యా పలకాలి. త్యాగంలో చిన్ క్యాచు. త్యాగరాజులో త్యాగయ్యలో త్యా త్యాగయ్యలో త్యా పలకాలి. చింత్య అనండి. చింత్యా చింత్యంచ సింసం సిం ఛాన్స్. మీరు మీకు సులువైంది. రేపు నేను గురువు గారిని ఒకటి ఉంది అడిగితే నాకు చెప్పమంటారు లేదో దాన్ని బట్టి ప్రాసెస్ చేద్దరు కానీ మళ్ళీ ప్రాక్టీస్ అవుతారు. అందులో ఉన్న ఒక ముక్క కూడా పట్టుకుంటాను. కోటస్థ కోటస్థ మచలం కోటస్థ మచలం ధ్రువం మచ్చలన్ మచలన్ పొల్లున మచ్చలన్ మచలన్ కోటస్థ మచలం మచలం మచ్చలన్ మసిలన్. ఇది కూడా కలపాలి కదండి. కూటస్థ మచ్చలన్ ధ్రువం కోటస్థలం మచలం చలం కూటస్థ కోటస్థ మచ్చలన్ మచలన్ ధ్రువం. ధ్రువం. రేపు ఒకసారి గురువు గారిని అడిగి అది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈలో సెల్లో చూచేతను పచ్చంగా అదే పెట్టుకుని చేస్తానండి. మీ ఆడియో కూడా పెట్టినట్టు ఉన్నారు కదా మీకు. పెట్టారండి అన్ని. అది కూడా వినండి. అది కూడా అందులో ఎలా ఉందంటేనండి అదే ఇప్పుడు చిమ్ చమ్ అని ఏదో ఉందండి మొత్తం. అదే నేను గజిబిజ సరేలే ఇది సరిగ్గా పట్టలేదు తర్వాత చూద్దాంలే రేపు ఇంకా అనుకున్నానండి. ప్రస్తుతం ఈ రెండు నేర్చుకున్నాను. సరే సరే అండి. అనవసరంగా అందరినీ ఇసుకుంటున్నాను. ఇసుక ఏం లేదండి. నాకు ఏదో ఇసుక అనుకోవట్లేదండి ఎవరు మీరు ఆ ఫీలింగ్ పడకండి. సరే అదే పొడిదాలు వదలనమ్మా.
ఏదో వదలొద్దు. వచ్చిన అలా గురించినన్నా సరే అలా అక్క మీరు అలా నేర్చుకున్నందుకు మేమే నీకు చాలా కోటి కోటి ధన్యవాదాలు చెప్పాలి. లేదమ్మా శ్రీగా నాకు ఏదో చదువుకోవాలి ఏదో భగవద్గీత తినాలి అనుకునేదాన్ని. లేదక్క బాబు చాలా బాగా చెప్తున్నారు. నాకే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, చాలా సార్లు ఇసుకించాను నాకు ఎందుకు తిరగట్లేదు దేవుడా అని ఒక్కోసారి ఏడుపొచ్చేస్తుంది. సరే అమ్మా ఆ చెల్లిని ట్రై చేయమనండి. అమ్మ స్టార్ట్ చేయండి. అది పెట్టలేదు కదా, ఫస్ట్ ఇది పెట్టేయమ్మా. అది ఫస్ట్ దంట పెట్టండి శ్లోకం. చూడండి. ఇది ఇక్కడ అర్జున వాచే ఉన్నది కదా. అర్జున అప్పుడు అది అక్కడి నుంచే చెప్పండి మీరు. పెట్టే చూడండి. శ్రీమద్ భగవద్గీత ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అదోధ్యాయః అథ ద్వాదశోధ్యాయః. అర్జున ఉవాచ అర్జున ఉవాచ. విడివిడిగా కొంచెం గ్యాప్. అర్జున ఉవాచ. అర్జున ఉవాచ ఓకే. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏదాప్యక్షరమ వ్యక్తం చాప్యక్షర ఏ చాప్యక్షర మా వ్యక్తన్ తేషాం కే యోగ విత్తమాహ. ఏ చాప్యక్షరమవ్యక్తన్. మళ్ళీ ఒకసారి చెప్పు. చాప్యాక్షరమ వ్యక్తన్ మవ్యక్తన్. మవ్యక్తన్. ఏ చాప్యక్షరమవ్యక్తన్. ఏ చాప్యాక్షర చాప్య పాకి ఆకారం లేదు. చాప్య ఏ చాప్యక్షర. ఏ చాప్యాక్షర మవ్యక్తన్. కలిపేయాలి. విడిగా చెప్పినా మళ్ళీ కలపాలి. ఏ చాప్యక్షరమవ్యక్తన్. ఏ చాప్యక్షరమ వ్యక్తన్ మవ్యక్తన్. మవ్యక్తన్. ఇప్పుడు ఏ చాప్యక్షరమవ్యక్తన్. ఏ చాప్యక్షరమ వ్యక్తన్. మళ్ళీ కలపాలి. ఏ చాప్యక్షరమవ్యక్తన్. ఏ చాప్యక్షరమవ్యక్తన్. అంతే. తేషాం యోగ విత్తమాహ. తేషాంకే యోగ విత్తమాహ. తేషాం కే యోగ విత్తమాహ. ఏంటో జన్మదాని అయిపోతుంది ఒకటి వచ్చేసరికి. నెక్స్ట్. మయ్యావేశ్య మనోయే మాన్. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనోయే మాన్ నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తేమో
యుక్తతమ మతాః ते मे युक्ततमा मताः ते मे యుక్తతమా మతాః मय्यावेश्य मनो ये मान् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मताः అంతే అదే బాని ఇది అసలే తిరగట్లేదు. ట్రై చేయొచ్చండి. ఏ త్వక్షరం అనే నిర్దేశం అవ్యక్తం అక్షర నిర్దేశ్యం సాక్ష్యం ఏ త్వక్షరమ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే భాగం రావట్లేదు. పర్వాలేదు. సర్వత్ర గమ చింత్యం కూటస్థలం కూటస్థ మచలం. ఒకసారి సర్వత్ర గమ చింత్యంచ సర్వత్ర గమ చింత్యంచ. ఏమా గారు ఇంకో చెప్పండి. దాంట్లో ఎలా రాశారు ఇంకో దాంట్లో ఎలా రాశారంటే చీ పక్కన చున్నా పెట్టి తా పక్కన ఒత్తుండి చున్నా ఉందమ్మా. అవును కరెక్టేనమ్మా, భగవద్గీత బుక్ లో అలాగే ఉంటది. అదే నాకు ఇది ఇది గీతా పరివారు మొత్తం అదే కొంచెం దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ కొంచెం. అదే సరే ఒకసారి రేపు గురువు గారిని అడిగి అది పలకొచ్చలేదు అడిగి ఒకసారి కనుక్కొచ్చండి. సర్వత్ర గమ చింత్యంచ కూటస్థ చలన్ ధ్రువం. అది ఓడి రావచ్చు. సర్వత్ర గమ చింత్యంచ సర్వత్ర గమ చింత్యంచ కూటస్థమచలన్ ధ్రువం. కూటస్థమచలన్ ధ్రువం. ధ్రువం లోపల నుంచి తీసుకురమ్మన్నారు. ధ్రువం అంతే. ఈ శ్లోకాలు నేను కూడా ఫస్ట్ టైమే నేర్చుకోవడం. మూడో చెప్పారా చెల్లవసారి కూటస్థమ చలనన్ కూటస్థమ చలన్. మళ్ళీ కరెక్టేనా? కూటస్థమ చలన్ ధ్రువం. అంతే. చెప్పేస్తాను, మిస్టేక్స్ ఉంటే చెప్పండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తన్ తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते
సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. జై గురుదేవ. మిస్టేక్స్ ఉంటే చెప్పండి అమ్మా, నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడే. అమ్మా నువ్వు అలా అనొద్దమ్మా, మాకు నేర్పాలిగానమ్మా. మేమే మీ దగ్గర నేర్చుకుంటున్నామమ్మా. మేమే మీ దగ్గర నేర్చుకుంటున్నాం. నువ్వు అనగమ్మా శ్రీదేవమ్మ. లేదు, మీరు ఇది వరకు గీతా పరివారాలు నేర్చుకున్నారు. మీరు నాకు చెప్పాలి ఏమైనా ఉంటేనే. ఆ ఏమా చెప్పమ్మా. తేమే ఆ తేమే చెప్పమ్మా. వాయిస్ కట్ అయిపోతుంది. హలో. టైం అది మంగళం చెప్పేద్దామండి. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ. జయ గురుదేవ. ఎంతటి భాగ్యమయ గురుదర్శన